సెయింట్ పాల్స్ లూథరన్ పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు. భద్రాచలం సెయింట్ పాల్స్ లూథరన్ పాఠశాల ఆవరణంలో 33వ వార్షిక ఆటల పోటీలు కార్యక్రమంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైనవి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ కె రాధా మంజారి, కరస్పాండెంట్ డాక్టర్ కె అబ్రహం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తున్న 5 విభాగాల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించి 33వ వార్షిక ఆటల పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ కె రాధా మంజారి, కరస్పాండెంట్ డాక్టర్ కె అబ్రహం విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆటల పోటీలు అనేవి విద్యా విధానంలో తప్పనిసరిగా భాగమని, వారిని శారీరకంగా, మానసికంగా దృఢపరచడమే కాకుండా వారిలో టీమ్ స్పిరిట్ను అభివృద్ధి చేసుకోవడానికి దోహదం చేస్తాయని తెలియజేస్తూ, విద్యార్థులను అన్ని పోటీలలో పాల్గొని వారి శక్తి మేరకు విజయం సాధించాలని కోరారు. అనంతరం విద్యార్థుల మాతృమూర్తులకు మ్యూజికల్ చైర్ ఆటను నిర్వహించి అందులో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు కన్సలేషన్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీలో పాల్గొనే విద్యార్థుల మాతృమూర్తులు వారి చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుని ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. 200 మందికి పైగా తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. భద్రాచలంలో ఉన్నటువంటి సెయింట్ పాల్స్ లూథరన్ స్కూల్ ఎస్ఆర్ఎన్ కాలనీలో ఉండడం మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్కూల్ ఇంటర్ స్కూల్లో మేము యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. ఏంటంటే 28th to 2nd. సో ఈ భాగంలో మరి ఈరోజు ట్రాక్ ఈవెంట్స్ కూడా ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మేము కండక్ట్ చేయడం జరిగింది. సెయింట్ పాల్స్ ఈజ్ ఆల్వేజ్ ఒక పిల్లలకు ఒక ప్లాట్ఫారం ఇవ్వడం అనేది సంస్థ జరుగుతున్నది. 33వసారి ఇలాంటి స్పోర్ట్స్ జరగడం మా స్కూల్ తరఫున. సో అపార్ట్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్, రెగ్యులర్ అకాడమిక్ పరంగా కాకుండా ఇండివిజువల్గా వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఒక్కొక్కరు అందరూ ఒకే ఫీల్డ్లో సక్సెస్ కాలేరు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బట్టి, హిడెన్ టాలెంట్స్ బట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళ లైఫ్లో. కనుక ఇలాంటి యొక్క స్కూల్ నుండి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహంలో వాళ్ళు చక్కగా యూటిలైజ్ చేసేసుకొని వాళ్ళు భవిష్యత్తుకి ఒక మంచి పునాది వేసుకుంటారు. ఎస్పెషల్లీ దీనివల్ల వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ అర్థమవుతుంది, తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, తర్వాత స్పోర్ట్స్మెన్ స్పిరిట్ పెరుగుతుంది. ప్రపంచంలో రేపు బయటికి వెళ్ళిన తర్వాత పోటీతత్వం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి చాలా ముఖ్యంగా దీని ద్వారా మేము వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది తెలియజేస్తున్నాం. కనుక ఇందులో ఆల్మోస్ట్ అందరూ 700 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజుకి ఇది కార్యక్రమం కాకుండా ఇనాగరేషన్ జరిగింది. ఇనాగరేషన్లో కూడా మేము పేరెంట్స్కి ఒక మ్యూజికల్ చైర్స్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. దగ్గర ఒక 100 మంది పైన పార్టిసిపేట్ చేశారు. పేరెంట్స్ సమక్షంలో మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. రేపు ఎల్లుండి అలాగే గేమ్స్ కూడా ఉన్నాయి. గేమ్స్తో పాటు మరి 2nd తారీఖున దీన్ని కంక్లూడ్ చేస్తున్నాం. చీఫ్ గెస్ట్గా మేము భద్రాచలం ఏరియా సూపరింటెండెంట్ అయినటువంటి డాక్టర్ రామకృష్ణ గారికి ఇచ్చాం. మరి ఆయన కూడా నమ్మకంగా ఉన్నారు. కనుక దీనికి ఎంతోమంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ లేకపోతే పిల్లలకి ఇది కష్టం. కనుక నేను మరి ఒకసారి అందరినీ అప్పీల్ చేస్తాను, పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి అన్ని రంగాల్లో వాళ్ళకు ఉన్నటువంటి మేమిచ్చే ప్రతి ప్రోత్సాహంలో వాళ్ళు కూడా సహకరించాలి, వాళ్ళని కూడా ముందుకు పంపించాలి. గెలుపు ఓటమి అనేది ముఖ్యం కాదు, కానీ పార్టిసిపేషన్ చాలా ముఖ్యంగా మేము భావిస్తాను. కనుక ఆ విధంగా చేస్తున్న ప్రతి ఒక్కరు మా పిల్లలందరినీ అభినందిస్తున్నాను. అలాగే దీనికి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి మా యొక్క స్టాఫ్, మాకు జనరల్ ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క స్క్వాడ్ని మేము దానికి రెస్పాన్సిబిలిటీ చేస్తున్నాం. ఈసారి మా స్కూల్లో ఉన్నటువంటి ఎల్లో స్క్వాడ్ టీచర్స్ కూడా చక్కటి ప్రణాళికతో ఈ యొక్క ట్రాక్ ఈవెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. కనుక ఇది భద్రాచలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఏ స్కూల్లో ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని తప్పకుండా మనం ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇది మా యొక్క అప్పీల్. కనుక ఈ విధంగా ప్రతి ఒక్కరికి సందేశాన్ని కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.